లవ్ మౌలి మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత నవదీప్ మళ్ళీ హీరోగా చేసిన సినిమా లవ్ మౌలి. ఈ సినిమాతో నవదీప్ 2.0 మొదలైందని మూవీ ప్రమోషన్స్ లో చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచేశాయి. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో మౌలి చిన్నతనం నుంచి ఒంటరిగా పెరుగుతాడు. మనుషులతో సహజంగా కలవటానికి మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. ఇలా ఉన్న అతని జీవితంలోకి చిత్ర అనే అమ్మాయి వస్తుంది. ఆమెని ఇతను గాఢంగా ప్రేమిస్తాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత చిత్రలో మౌలి కోరుకున్న మార్పులేంటి, అసలు చిత్ర ఎలా ఉండటానికి మౌలి ఇష్టపడుతున్నాడు, అందుకోసం మౌలి ఏం చేశాడు, ఇంతకీ ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ లైన్ అనమాట. ఒకవేళ మీరు మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే అస్సలు చూడకండి భయ్య. మూవీలో అడల్ట్ కంటెంట్ ఉంది. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యావరేజ్ లవ్ స్టోరీ భయ్య. కాకపోతే ఫ్యాంటసీ సీన్స్ ఉండడం వల్ల కాస్త స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది. అసలు ప్రేమ అంటే ఏంటో వెతికే క్రమంలో ఒక అబ్బాయి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్ తో ఈ సినిమా తీశారు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్గా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీకి తగ్గట్టు లొకేషన్స్ అండ్ మ్యూజిక్ ఉండడం. ఇక మూవీలో సీన్స్ పరంగా చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి అండ్ పెళ్ళైన వారికి ఎక్కడో ఒక చోట ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఉన్న లవ్ అండ్ ఎమోషన్స్ కి మనం కనెక్ట్ అవుతే సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో లిప్ లాక్ సీన్స్ నేచురల్ గా వర్కౌట్ అయ్యాయి, కానీ ఆ తర్వాత వచ్చే బోల్డ్ సీన్స్ మూవీకి అవసరం లేదనిపించాయి భయ్య. సినిమాని ఎంత కొత్తగా చూపించినా చివరికి అదే స్టోరీ లైన్ ఉండటంతో ఓ సింతేనా అనిపిస్తుంది. ఇక ఎవరెలా చేశారన్న విషయానికి వస్తే, యాక్టింగ్ లో 2.0 అనేలా నవదీప్ యాక్టింగ్ చేశాడు. ఇక నెక్స్ట్ హీరోయిన్ గిద్వాని బ్యూటిఫుల్ లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో క్యూట్ గా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి. మేఘాలయాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ఎక్స్పెషల్లీ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కావడంతో మూవీ అవుట్పుట్ అదిరిపోయింది. సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి, ఎక్కడ డిసప్పాయింట్ చేసే మాదిరిగా లేవు. ఇది గైస్ లవ్ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన